ఇవాళనే ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు మాణిక్యాలరావు గారికి, లక్ష్మీనారాయణ గారికి, వ్యూవర్స్ అందరికి కూడా శుభోదయం. నమస్కారం. ప్రజలు ఒకసారి అర్థం చేసుకోవాలి, రాజకీయ నాయకులకి వ్యాపారస్తులకి తేడా ఏంటనేది. ఇవాళ ప్రజలు ఆ కోణంలోనూ చూడాలి. నిజంగా ఒక రాజకీయ పార్టీ పెట్టి రాజకీయంగా వచ్చి ప్రజలను ఓట్లు అడిగి గెలిచిన తర్వాత రాజకీయ నాయకుడు అయితే ఏం చేస్తాడు? భావోద్వేగంతో వచ్చేసేదో డబ్బులు కొట్టేసిన డబ్బులు గతంలో కొట్టేసి ఉన్నాయి కాబట్టి పనిచేసేసి గెలిచిన తర్వాత వ్యాపారస్తుడు అయితే ఏం చేస్తాడు అనేది వాళ్ళ ఆ వేరియేషన్, ఆ డిస్క్రిమినేషన్ వాళ్ళ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఎట్లా ఆలోచిస్తారని చెప్పారు. రాజకీయ నాయకుడికి వ్యాపారస్తుడికి ఉండేటువంటి తేడానే వాళ్ళ మనం అర్థం చేసుకోవాల్సింది. రాజకీయ నాయకులు ఏం ఆలోచిస్తారు? ఎస్, ప్రజలు నన్ను గెలిపించారు, నేను ప్రజలకు ఏం చేయాలి, ప్రజల మంచి కోసం ఎలాంటి పాలసీ తీసుకురావాలి, గవర్నమెంట్ లో ప్రజల కోసం ఏ విధమైనటువంటి పెట్టుబడులు ఈ రాష్ట్రానికి తీసుకొస్తే బాగుపడుతుంది అనే ఆలోచనతో ఒక రాజకీయ నాయకుడు ముందుకెళ్తూ ఉంటాడు. తనకి ఇచ్చినటువంటి టైంలో ఆ టైం బౌండ్ లో నేను ఎంత మంచి చేయగలుగుతాను, ఏం చేయగలుగుతాను, ఏ రకంగా చేయగలుగుతాను, తద్వారా మళ్ళా నెక్స్ట్ ఎలక్షన్స్ లో ప్రజలు మెచ్చితే వేస్తారు, లేకపోతే లేదు. కానీ వ్యాపారస్తుడు ఏం ఆలోచిస్తాడు? నాకు అధికారం వచ్చింది, నాకు అధికారం వచ్చిన తర్వాత నాకు అధికారము ఈ డేట్ నుంచి ఆ డేట్ వరకు ఉంటుంది, ఈ డేట్ లోపల నేను ఏ రకంగా దోచేసుకోవచ్చు, ఆ దోచేసుకోవడానికి నా అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏ రకమైనటువంటి పాలసీలు చేసుకోవచ్చు, ఏ రకమైనగా నేను దోచుకుంటానికి ఆ దాచుకున్న దానికి ఎవరిని ఏ రకంగా నా అధికారంతో ఉపయోగించుకోవచ్చు అనే ఆలోచనతో ఉంటారు. దానికి నిదర్శనమే ఇప్పుడున్నటువంటి మనం చేస్తున్నటువంటి ఈ చర్చ. 19 నుంచి 24 వరకు ఈ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి ప్రభుత్వ భాగస్వామ్యంగా ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలన్నీ కూడా. ఎందుకంటే వాళ్ళ ఆలోచన చూడండి, అసలు వెరీ నెక్స్ట్ మంత్ ఎలక్షన్స్ లో రిజల్ట్ వచ్చి మీరు గెలిచారు అన్న తర్వాత నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వెరీ నెక్స్ట్ మంత్ నుంచే స్టార్ట్ చేసేసారు వీళ్ళు. మళ్ళా 2 నెలల మీద లెక్కేశారు కదండి, నెలకి ఏదో 60 కోట్లు 50 కోట్లు అని. అది నథింగ్, అది తీసి పక్కన పెడితే సరే, అది వెళ్ళి పేపర్ మీద అక్కడ ఉన్నటువంటి చూపించాలి కూడా చూపించినట్టున్నారు. అది కూడా ఎందుకు వేస్ట్ అవ్వాలి? దాని ప్రకారం వేసుకున్నా కానీ నెల పోతే మాకు 60 కోట్లు, 2 నెలలు పోతే 160 కోట్లు, మాకు అసలు గుండెలు పగిలిపోవా. 160 కోట్లు పోతే మేము ఆడితే ఏమో చేసేవాళ్ళు కదా, మేము అయ్యెత్తినే బతుకుతున్నాం కదా అనే ఆలోచనతో వీళ్ళు వెరీ నెక్స్ట్ మంత్ ఆగస్టులోనే ఈ పాలసీని ముఖ్యమంత్రి గారి దీద్దన్న ముఖ్యమంత్రి అంటే గారు అప్పటికే అది రూపకల్పన. ఒకవేళ నాకు అనుమానం ఏంటంటే అప్పటికే దాని ప్రిలిమినరీ రీసెర్చ్ వర్క్ అంతా పూర్తి చేసేసుకుని ఉంటారు సార్. వాళ్ళకి అసలు అదే ఆ బ్యాచ్ అదిగా సార్, ఏ రకంగా మనం అధికారంలోకి వస్తే చూసుకోవచ్చు అని ముందే ఒక ప్లాన్ ఉంటది. ఆ సలహాదారులు కానీ ఆ బ్యాచ్ గారు ఉన్నారు కదా, మనం ఈ రకంగా చేద్దామని ఆలోచన లేకుండా ఉండదు మీరన్నట్టుగా. ఎందుకంటే దొంగ ఆలోచన ఎట్లా ఉంటుంది? ఒక ఇంట్లో దొంగతనం చేయాలంటే 4-5 రోజుల ముందు నుంచి ఆ ఇంటి చుట్టూ పరిసరాలన్నీ చూసుకుంటాడు. రెక్కి ఉంటుందిగా, రెక్కి చేస్తారు కదా. జస్ట్ లైక్ ఇక్కడ కూడా అప్పుడు ఓడిపోయామో మనం గెలిచే అవకాశాలు ఉన్నాయి, గెలిచే అవకాశాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం రాగానే టైం వేస్ట్ చేయకుండా ఈ రకంగా చేయాలనే ఆలోచన ఉండుండొచ్చు. మేబీ దాని ప్రకారం అయి ఉండొచ్చు. ఆగస్ట్ లోనే ఒక పాలసీని తీసుకొచ్చారు. 3500 షాపుల్ని రాష్ట్ర వ్యాప్తంగా పెట్టి గవర్నమెంటే అమ్ముతుంది. గవర్నమెంట్ మీన్స్ మేమే కదా. గవర్నమెంట్ అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి అనుంగ శిష్యులు మొత్తం కూడా ఇదంతా కూడా టైం వేస్ట్ కాకుండా చేయడం కోసం ప్లాన్ స్టార్ట్ చేశారు. ఆ ప్లాన్ కి దాన్ని సక్రమంగా చేయాలంటే మనకు సంబంధించినటువంటి అధికారులు ఉండాలి. దానికోసం ఆ వాసుదేవ రెడ్డిని డెప్యుటేషన్ మీద తెచ్చుకున్నారు. ఆ తెచ్చుకుని వెరీ నెక్స్ట్ మంత్ లో అతన్ని ఎండీగా అపాయింట్ చేశారు. ఎండీ నుంచి నెక్స్ట్ మంత్ లో ఆయన కమిషనర్ చేశారు. ఇంకెందుకు అసలు ఇంకోటికి ఎవడో మళ్ళీ పైన కూర్చోబెట్టి వాడికి ఎంతో మనమైన సంతకాలు ఎందుకు అనుకున్నారేమో, మొత్తం కమిషనర్ ఆయనే. ఇక అక్కడి నుంచి మొదలు పెట్టారు. అప్పుడు ఏసీపీగా అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్నటువంటి ఆ ప్రసాద్ ఎవరో సంథింగ్ తీసుకొచ్చి నువ్వు కనుక మేము చెప్పినట్టుకుంటే నీకు ఐఏఎస్ కన్ఫర్ట్ చేస్తాం, ఈ రకంగా అతన్ని లోపరుచుకున్నారు. ఈ రకంగా ఎంప్లాయీస్ అందరినీ భయపెట్టో బామాలో వాళ్ళకి ఇస్తామన్నటువంటి లంచాలు ఇచ్చో ఏదోటి రకరకాలుగా ఉన్నటువంటి అధికారులందరినీ కూడా తీసుకొచ్చి వీళ్ళ దగ్గర కూర్చోబెట్టుకుని ఒక రూపకల్పన చేశారు. మొత్తం ఏ రకంగా మనం ఈ యొక్క ప్రభుత్వ షాపులకి ముందు సప్లై చేయాలి. ఆ సప్లై చేసేది కూడా గతంలో ఉన్నటువంటి మంచి కంపెనీల నుంచి ఎందుకు, ఆ కంపెనీ నుంచి ఎంత తక్కువ వస్తుంది కదా, వాళ్ళు ఎక్కువ ఇవ్వరు, వాళ్ళు తక్కువ వస్తుంది కమిషన్. అసలు ఆ కమిషన్ ఎందుకు? అసలు అదేదో అదే అంటే ఇప్పుడు రాజకేశ్వర రెడ్డి కూడా ఆయన కూడా ఒక సొంత డిస్టిలరీ పెట్టుకుని, అంటే ఎలాగో వేరే వాళ్ళకి వాటాలు ఇస్తున్నా ఆయన కూడా అందులో తీసుకోవచ్చు కదా. వాడెవడో ఎందుకు అసలు మనమే కలిపెట్టపోలా.
అదే ఇప్పుడు గతంలో మనం దొంగసారా కాస్తున్నారు అక్కడక్కడ ఆ అడవుల్లో ఈ తొక్కుల్లో అని చెప్పేసి పాపం ఈ ఎక్సైజ్ వాళ్ళు వెళ్ళి పట్టుకునే వాళ్ళండి. వాళ్ళ బతుకు తెరువు కోసం గమనించండి, అక్కడ వాళ్ళ బతుకు తెరువు కోసం ఎవడో కక్కుర్తి పడితే వాళ్ళు మాత్రం ఇమీడియట్ గా అరెస్ట్ చేసి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టినటువంటి అధికారులు వీళ్ళలో భాగస్వామి అయిపోయారు. ఇదే దొంగసారా ఈ డిస్టిలర్లు అన్ని కూడా దొంగసారనే కదా. ఈ దొంగసారాన్ని కాసేటటువంటి వాళ్ళకి వీళ్ళందరూ కూడా ఒత్తాసు పలుకుతూ మొత్తం ఒక గ్రూప్ అయిపోయి ఇవాళ రాష్ట్రంలో ఎప్పుడు చేస్తే మాకేంటి, అది దానికి సత్య సావనవు కాక మాకు కావాల్సిన డబ్బులు కొన్ని వేల కోట్లు మేము పోగొట్టుకోవాలి అనే పర్వంలో ఇవాళ మొత్తం కూడా రాష్ట్రాన్ని గత 5 సంవత్సరాలు కూడా నాశనం చేసి కొన్ని వేల కోట్ల సంపాదనకి వాళ్ళు వెళ్ళిపోయారు. సో ఏళ్ళని ఎక్కడ చూపిస్తున్నాయి వాళ్ళ ఏళ్ళని ఎడు చూపిస్తున్నాయి వాళ్ళ ఇంతకు ముందు మనం అనుకునేవాడు మాణిక్యరావు గారు, మీరు చాలా సందర్భాల్లో కొండ బద్దలు కొట్టినట్టు చెప్పేవారు.